మలయాళంలో 2024 డిసెంబర్లో చిట్ట చివరిగా వచ్చినటువంటి సినిమా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించింది. మరి మన ముందుకు ఈరోజు వస్తుంది. మరి ఈ సినిమా మలయాళంలో సాధించినటువంటి ఘన విజయం సాధించిందా, అసలు తెలుగు వాళ్ళకు నచ్చుతుందా లేదా అనేది ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. అదే సినిమా మార్కో. ఈ మార్కో సినిమా ఎలా ఉందంటే, మనకు ఎక్కువ యాక్షన్ సీన్స్, నరుక్కోవడం, చంపుకోవడం ఎలా ఉంటుందో అది చూసే వాళ్ళకంటేనే ఇంకా దారుణాతి దారుణంగా ఉంది ఈ మధ్య వచ్చినటువంటి కిల్. అలాగే యానిమల్ సినిమా కన్నా ఇంకా ఘోరంగా ఉంది ఇక్కడ చంపుకోవడము, నరుక్కోవడము. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఒక గర్భిణీ స్త్రీ ఎక్కను లోపల ఆయుధంతో దించడము, అంతేకాకుండా చిన్నపిల్లవాడిని సిలిండర్తో మోది చంపడము, పేగులు కూడా బయటకు వచ్చేటట్టు చూపించడము, అంతేకాకుండా గుండెను కోసి బయటికి చూపించే విధము, అది ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, జార్జ్ ఇతను బంగారం వ్యాపారంలో దిట్ట. ఇతను ఒక సిండికేట్ చేసి దానికి లీడర్గా ఉంటాడు. అతని తమ్ముడు అతనికి గుడ్డివాడు కానీ తెలివైనవాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒకతను ఇతన్ని చంపేస్తాడు. ఆ ఫ్రెండ్ను చంపేసిన తర్వాత ఇతనికి వీక్నెస్ ఉన్నాడని జార్జ్ వాళ్ళ తమ్ముడిని చంపడము. అప్పుడే విదేశాల్లో ఉన్నటువంటి మార్క్ అంటే జార్జ్ వాళ్ళ నాన్న పెంచి పోషించినది ఇతను వచ్చి వాళ్ళ తమ్ముళ్ళను చంపిన వాళ్ళని, అలాగే వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్ను చంపిన వాళ్ళను రివెంజ్ తీర్చుకోవాలనేది సినిమా స్టోరీ. ఇక్కడ ముఖ్యంగా యాక్షన్ సీన్స్, చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఇష్టపడే వాళ్ళకే భయం పుట్టించే విధంగా ఉన్నవి. అంతేకాకుండా హీరో ఎలివేషన్స్, ముఖ్యంగా మనకు మలయాళంలో ఉన్నిని ఎక్కువ యాక్షన్ హీరోగా వస్తారు. ఆ యాక్షన్ హీరోకు తగ్గట్టుగానే ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ తన బాడీ స్ట్రక్చర్ని కూడా చేంజ్ చేసుకున్నాడు. అంతేకాకుండా తను యాక్షన్ సీన్స్లో నటించడానికంటే జీవించడాలు. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళకు హీరోకు పెట్టిన ఎలివేషన్స్, వెనకలో వచ్చే బీజియం అదిరిపోయింది. పాటలు అయితే ఏమి గుర్తుండవు అనుకోండి, అది వేరే విషయము. తర్వాత ఈ సినిమాలో ఆ కూడా ముఖ్యంగా ఇంటర్వెల్ ముందుకు వచ్చే సీను, తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే సీన్లు మాత్రం అసలు భయంకరంగా ఉంటుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్కు ఏ విధంగా నచ్చదు. ఫ్యామిలీ చుట్టే తిరుగుతున్నా కానీ ఫ్యామిలీ ఆడియన్స్కు అసలు నచ్చదు. ఇది మనకు ఎక్కువ యాక్షన్ సీన్స్, నరుక్కోవడాలు, చంపుకోవడాలను నచ్చే వాళ్ళకు ఈ సినిమా పక్కా నచ్చుతుంది. వాళ్ళకే భయపడే విధంగా ఉందంటే ఆలోచించండి ఈ సినిమా. మరి ఈ సినిమాకు డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అది తెలుగులో ఇలాంటి రివెంజ్ స్టోరీస్ చాలా వచ్చినాయి కానీ మరి ఇంత చంపుకోవడాలు ఏంటిరా బాబు అనేటట్టు ఉన్నది. ఓవరాల్గా సినిమాకు మనం రేటింగ్ ఇచ్చుకోవాలంటే అవుట్ ఆఫ్ 5 గాను 2.5 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.